Hi friends, welcome to Digital Telugu Text. నెక్స్ట్ లెసన్కి స్వాగతం. ఈ వీడియోలో మనం లాస్ట్ వీడియోలో ట్రాన్స్లేషన్ గురించి చూసాము. ఈ వీడియోలో టైటిల్స్ని ఎలా యాడ్ చేయాలి మన వీడియోకి కానీ లేదా సపరేట్ టైటిల్స్. ప్రజెంట్ నేను సపరేట్ టైటిల్స్ అనేవి ఒక్క వీడియో తీసుకుంటాను నేను. అంటే మనం ఏమన్నా సింపుల్ మేబీ ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, దీన్ని డైరెక్ట్గా మనం యాడ్ టు కరెంట్ పొజిషన్ అన్నాను. ఇక్కడ ఆల్రెడీ ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది, టెక్స్ట్ అనేది యాడ్ అయిపోయింది. మీరు డబుల్ క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ మీద మీకు, లేదు ఇక్కడ క్లిక్ చేసినా కూడా అది సెలెక్ట్ అయిపోతుంది చూడండి. సో మీరు బ్యాక్ స్పేస్ కొడితే ఎంటైర్ క్లిప్ పోతుంది. దాన్ని డబుల్ క్లిక్ చేసి జస్ట్ మీకేం కావాలి డిజిటల్, ఓకే, దానికి కలర్ ఏది కావాలి, కలర్ కొంచెం డిఫరెంట్గా నేను ఏ కలర్ అయినా మీరు తీసుకోవచ్చు. బ్లూ తీసుకున్నామా, లైట్ ఈ బ్లూ తీసుకున్నాం, ఓకే. నెక్స్ట్ వచ్చేసి దాని సైజ్ అనేది కొంచెం మనం ఇంక్రీజ్ చేయొచ్చు. 100లో ఉంది కాబట్టి ఇది 150 అనేది ఇద్దాం. ఇది కొంచెం అట్లా మూవ్ చేశాను, ఓకే. మూవ్ చేసి మనం దానికి బోల్డ్, ఇటాలిక్ ఎలా కావాలంటే అలా, అవుట్లైన్ అయినా మనకు కావాలంటే మీరు అవుట్లైన్ కూడా పెట్టుకోవచ్చు. అవసరం లేదంటే అవుట్లైన్ తీసేస్తున్నాను. అవుట్లైన్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇక్కడ మనకు. ఇట్లా ఏ కలర్, ఏ మేబీ డాష్ లైన్స్ అనేవి ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. అవసరం లేదంటే అవుట్లైన్ అనేది నాకు అవసరం లేదు, ఓకే. క్లిప్ యొక్క స్పీడ్, ఆ స్పీడ్ ఎంత కావాలి ఇక్కడ మీకు అనేది, లెంత్ అనేది ఎంత కావాలి. లెంత్ పెరిగే కొన్ని మనకి ఈ టైటిల్ స్లో అనేది తగ్గిపోతుంది. యానిమేషన్ స్పీడ్ అనేది 100%, బేసిక్గా డిఫాల్ట్గా 100% ఉంటుంది. కొంచెం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. పెంచితే ఏమవుతుంది, తగ్గిస్తే ఏమవుతుంది అనేది మీకు ఆటోమేటిక్గా, ఇప్పుడు పెంచామనుకోండి ఆ స్పీడ్ అనేది తగ్గుతుంది, తగ్గిస్తే స్పీడ్కి వెళ్ళిపోతుంది. సో డిఫరెంట్గా మనం ట్రై చేయొచ్చు. ప్రీసెట్స్ ఏమన్నా ఉంటే దీన్ని మనం సేవ్ కూడా చేసుకోవచ్చు. సేవ్ చేసుకుంటే మనం నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇవి సింపుల్ టెక్స్ట్ యొక్క మేబీ ఎడిటింగ్. అప్లై అంటే ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. మీరు ఒక సింపుల్ యానిమేషన్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు. ఇలా టైటిల్స్ అనేవి మీరు యాడ్ చేయొచ్చు, ఓకే. ఓపెనింగ్ అనేవి ఇక్కడ కొన్ని డిఫరెంట్ టైటిల్స్ ఉన్నాయి, అలానే ఇక్కడ కొన్ని డిఫరెంట్ టైటిల్స్ ఉన్నాయి, ఇక్కడ డిఫరెంట్ టైటిల్స్ ఉన్నాయి, అలానే లోయర్ థర్డ్ టైటిల్స్ ఉంటాయి. బేసిక్ ఆల్ అంటే మొత్తం టైటిల్స్ ఇక్కడ మీకు డిస్ప్లే అనేది అవుతాయి, ఓకే. ఇవన్నీ కూడా టెక్స్ట్ యొక్క స్క్రోల్ అవుతుంది. ఇది చూడండి, ఇది స్క్రోలింగ్ టెక్స్ట్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఇది సింపుల్ టెక్స్ట్, ఇది స్లైడ్. మీరు చూడండి, అది మీరు యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది, ఓకే. ఇక్కడ క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. ఇది టైమర్, ఇది టైప్ రైటర్ అనమాట. చూడండి, టైప్ రైటర్ చేసినట్టు చేస్తుంది. ఒకసారి వీటన్నిటి గురించి ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఆల్, ఓకే. ఈ కేటగిరీస్లో మీరు అన్నీ ఏది కావాలన్నా కూడా మీరు చూసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తే జస్ట్ ఓన్లీ ఆ బబుల్లో టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే యానిమేషన్ అనేది వస్తుంది. దీని మీద క్లిక్ చేసిన యానిమేషన్ అనేది ఇలా వస్తుంది, ఓకే. ఇప్పుడు మనం వీడియోకి టైటిల్స్ ఎలా యాడ్ చేద్దాం. నేను ఈ ఆడియో అనేది డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ కరెంట్ ఇండికేటర్ అనేది ఎక్కడైనా పెట్టుకోండి. మీకు ఆ టైటిల్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని మీకు ఫీచర్స్, ఇప్పుడు సపోజ్ ఇది కావాలి మీకు, సింపుల్ టెక్స్ట్, బేసిక్,
స్క్రోల్ టెక్స్ట్. ఓకే, ఇది దీని మీద కావాలనుకోండి, చూడండి స్క్రోల్ పైకి అవుతుంది, ఇదేమో సైడ్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి, ఇదేమో కిందకి అవుతుంది, ఇదేమో ఇట్లా 4 టైప్స్ ఉన్నాయి మనకు, టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్. వీటిలో ఏదైనా కూడా మీరు వాడచ్చు. సపోజ్ ఇది వాడాలనుకోండి, యాడ్ టు కరెంట్ పొజిషన్ అంటే చూడండి మనకి ఇక్కడ టైం లైన్ అయితే యాడ్ అయితే ఉందో అక్కడ యాడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. మీరు ఎక్కడైతే కరెంట్ పొజిషన్ అంటే టైం లైన్ కరెంట్ పొజిషన్ అనమాట. మీరు ఇక్కడ యాడ్ చేయాలి అనుకోండి, మీరు ఆ పొజిషన్ ఇక్కడ పెట్టి యాడ్ టు కరెంట్ పొజిషన్ అంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే, మీరు ఆ టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఏం కావాలి అనేది ఇక్కడ టైప్ చేయండి. తెలుగు టెక్స్ట్ అనేది టైప్ చేశాను. మరి ఇది మనకి ఒకే లైన్లో రావాలి అంటే ఏం చేయాలి, దీన్ని కొంచెం సైజ్ అనేది మీరు ఇంక్రీజ్ చేస్తే ఒకే లైన్లో వస్తుంది. ఇది ఎక్కడ కావాలి అనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను నేను. ఏదో ఒక లెటర్ పట్టుకొని మీరు ఇలా డ్రాగ్ చేయండి, ఏం కాదు. ఓకే, దానికి కలర్ అనేది మీకు డిఫాల్ట్గా అన్నిటికీ వైటే ఉంటుంది. మీరు ఏది కావాలి కొంచెం డిఫరెంట్ కలర్స్ అనేది యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. ఎల్లో, గ్రీన్, మన ఇష్టం వచ్చిన కలర్ అనేది మీరు ఎంచుకోండి. స్క్రీన్ మీద విజిబిలిటీ ఇది బాగుంది, నేను అది ఓకే చేశాను. దాని సైజ్ అనేది నేనేం పెంచట్లేదు. అది మనకి అలైన్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తే లెఫ్ట్ జస్టిఫై రైట్ ఎలా కావాలన్నా కూడా మీరు అలైన్ చేసుకోవచ్చు. దాని గురించి నో ప్రాబ్లం. అవుట్లైన్ గురించి మీకు చెప్పాము. క్లిప్స్ స్పీడ్ ఇది ఆల్రెడీ చూసాము. న్యూ ప్రీసెట్ అంటే దీన్ని సేవ్ చేస్తే మనకి నెక్స్ట్ టైము ఇదే మనకు ఆటోమేటిక్గా ఈ టైపింగ్ ఇదంతా మనకు లేకుండా ముందుగానే మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి మీరు యానిమేషన్ అనేది ఎలా ఉంది అనేది, ఆ స్క్రోలింగ్ అనేది మీరు ఒకసారి చూడాలి అంటే చూడండి, తెలుస్తుంది. దట్స్ ఇట్. అది టైటిల్స్ని మనం అలా యాడ్ చేయొచ్చు. ఇది కూడా ఉంది, ఇది కూడా మీరు టైటిల్ ఇలా వెళ్తుంది, దీన్ని కూడా మీరు ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ బ్యాక్ స్పేస్ వచ్చి డిజిటల్ తెలుగు టెక్స్ట్ అని చేసాను. దీన్ని ఏ కార్నర్లో పట్టుకొని మీరు చేసిన ఆ టెక్స్ట్ అనేది ఎక్కడ రావాలి మీకు అనేది చూసుకుంటే చాలు. సెంటర్ టెక్స్ట్ కలర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ కలర్ యూజ్ చేద్దాం మనం. బ్లాక్ కాకుండా బ్లూ, ఓకే లైట్ బ్లూ అనేది యూజ్ చేశాను. మరి ఇప్పుడు దీన్ని చూడండి, మీకు తెలుస్తుంది ఆ టైటిల్ అనేది. ఈ విధంగా మనం వీడియోకి లేదా వీడియో లేకుండా సపరేట్గా ఇప్పుడు ఇది ఇంత ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే, దాన్ని మనం స్లోగా తగ్గించాలంటే ఇక్కడ ఎడిట్లో మనం క్లిప్స్లోకి వచ్చేసి స్పీడ్ పెరిగే కొద్ది అది తగ్గుతుంది. చూడండి, ఇప్పుడు మీకు స్పీడ్ చాలా స్లోగా ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. నార్మల్ స్పీడ్లో వెళ్తూ ఉంటుంది స్లోగా. ఇది మనకి ఇలా. అదే మనం ఆ స్పీడ్ అనేది, ఆ క్లిప్ స్పీడ్ అనేది మనం తగ్గించామనుకో, దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా ఎడిటింగ్ మోడ్లోకి మనం అలా తీసుకెళ్తుంది. ఓకే, టెక్స్ట్కి ప్రాపర్టీస్ ఇవి వచ్చేసి మామూలు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి 1 by 1 చూస్తే టెక్స్ట్లో అంతా మనకి కేటగిరీస్ అయితే చాలా ఉన్నాయి. ప్రతిదానికి కేటగిరీస్ చాలానే ఉన్నాయి. సర్చ్ బబుల్స్, ఓపెనింగ్స్, ఓపెనింగ్ టైటిల్స్ కానీ ఇది కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్ దానేసి యాడ్ టు కరెంట్ టైం లైన్ పొజిషన్ అన్నాను. చూడండి, ఇక్కడ మన నేము జస్ట్ నేనేమి ఎడిట్ చేయట్లేదు, ఊరికే చూపిస్తున్నా మీకు. అదే
ఈ విధంగా మనం టైటిల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ట్రాక్ అనేవి మనం నెక్స్ట్ ట్రాక్లోకి దీన్ని వీడియో మనకి టెక్స్ట్ ట్రాక్ యాడ్ టెక్స్ట్ ట్రాక్ అంటే చూడండి, టెక్స్ట్ ట్రాక్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది నెక్స్ట్కి. అదే ఆ ట్రాక్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదు అవసరం లేదనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, డిటాచ్ ట్రాక్ అంటే ఆటోమేటిక్గా మనకి ఆ ట్రాక్ విజిబిలిటీ అనేది ఆఫ్ అయిపోతుంది. ట్రాక్స్ని డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా మనం టైటిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ టైటిల్స్ ఆల్ మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఇంకా కొన్ని స్టోర్లోకి వెళ్తే ఇంకా ఉన్నాయి, కాకపోతే అది ఫ్రీ వెర్షన్స్కి ఉండవు, క్రాక్డ్ వెర్షన్స్కి ఉండవు. జెన్యున్గా మనం అది ఆ సాఫ్ట్వేర్ అనేది పర్చేజ్ చేస్తే ఇవి ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో స్టిక్కర్స్ గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.